మోసకారి హామీలతో ఓట్లు దోచుకోవడానికి దోపిడీ దొంగలు మండుటెండల్లో రాష్ట్రంపై పడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఏనాడు అమలు చేయని చంద్రబాబు మోసాలను ఏనాడు ప్రశ్నించని పవన్ కళ్యాణ్లు తోడు దొంగల్లా ఓట్ల కోసం ప్రజలను మోసం చేయడానికి మేనిఫెస్టోతో బయలుదేరారు. 2014లో 600కు పైగా హామీలిచ్చి ఒక్కటి అమలు చేయని చంద్రబాబు ఎవరైనా అడుగుతారని మేనిఫెస్టోను మాయం చేసేశారు. ఇప్పుడు మరోసారి మోసకారి హామీలతో బయలుదేరారు. 2014లో బాబు హామీలకు తనదే పూచీకత్తు అన్న పవన్ కళ్యాణ్ ఆ తర్వాత తనకేం పట్టనట్లు మౌనంగా ఉండిపోయారు. ఇప్పుడు బాబుతో కలిసి మరోసారి జట్టు కట్టి ఓట్ల కోసం బయలుదేరారు. మోసగాళ్ళు వచ్చేశారు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అంటున్నారు నిపుణులు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. 2014లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి కట్టే. ఈ కూటమికి 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు సీక్వెల్ తెచ్చారు. 10 ఏళ్ల క్రితం 3 పార్టీలు కలిసి మాయ మాటలతో, దొంగ హామీలతో ఓట్లు వేయించుకుని ప్రజల నెత్తిన కుచ్చుటోపీ పెట్టారు. 10 ఏళ్ల తర్వాత ఆ ముగ్గురే మరోసారి జట్టు కట్టారు. కాకపోతే ఈసారి ఆ మోసకారి హామీల మేనిఫెస్టోపై బీజేపీ సంతకం లేదు, బీజేపీ ఆనవాళ్లు లేవు. 2014లో ముగ్గురు ఫోటోలతో మేనిఫెస్టో పంపిణీ చేసిన కూటమి ఈసారి తోడు దొంగలు పవన్, బాబుల ఫోటోలకే పరిమితమైంది. మేనిఫెస్టోని కనీసం టచ్ చేయడానికి కూడా బీజేపీ నేత భయపడ్డారంటే బాబుపై బీజేపీకి ఎంత నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు. అధికారం లేకపోతే చంద్రబాబుకు ఊపిరాడదు. అందుకే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ఉక్కిరి బిక్కిరవుతూ ఉంటారు. ఊపిరి సలపని సమస్యతో అసహనానికి గురవుతూ ఉంటారు. ఆ అసహనంలో తప్పులపై తప్పులు చేస్తూ ఉంటారు. 2019లో పోయిన అధికారం తిరిగి చేతుల్లోకి వచ్చే పరిస్థితులు కనపడకపోవడంతో 75 ఏళ్ల చంద్రబాబు నాయుడిలో ఫ్రస్ట్రేషన్ అంతరిక్షం స్థాయికి పెరిగింది. ఏం చేసైనా సరే అధికారంలోకి వచ్చేయాలనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి పార్టీని ఎదుర్కోవడం తన వల్ల కాదని బాబుకు తెలుసు. అందుకు ముందుగా జనసేన భుజంపై చెయ్యేశారు. ఆ తరువాత బీజేపీ నేతల కాళ్లపై పడ్డారు. పొత్తుకు ఒప్పుకునే వరకు కాళ్లు వదిలిపెట్టేదే లేదని హస్తినలోనే ఉండిపోయారు. చూసేవాళ్లకి బాగుండదని బీజేపీ నేతలు సరే అని పొత్తు పెట్టుకున్నారు. అలా కూటమి కట్టిన తరువాత కూడా జనం తమ వైపు మొగ్గు చూపడం లేదని గమనించారు. దాంతో ఆయనలో భయం రెట్టింపయ్యింది. ధైర్యం సగానికి తగ్గిపోయింది. ప్రజలను ఏదో ఒక విధంగా బుట్టలో పారేయాల్సిందే అనుకున్నారు. తనకే సాధ్యమైన మోసకారి హామీల మేనిఫెస్టోనే అస్త్రంగా చేసుకోవాలనుకున్నారు. మేనిఫెస్టోలో ఏం పెట్టాలో తెలియక పొరుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలను అమాంతం కాపీ కొట్టారు. ఏపీలో తనని ప్రతిపక్షానికి పంపిన జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో ప్రజలు ఇచ్చిన హామీలను కాపీ కొట్టారు. రెండింటిని తిరగమోత పెట్టి మిక్సీలో వేసి కూటమి మేనిఫెస్టో తయారు చేయించారు. మేనిఫెస్టోపై టీడీపీ, బీజేపీ, జనసేన నేతల ఫోటోలు ముద్రించాలనుకున్నారు. సరిగ్గా ఈ సమయంలోనే హస్తిన నుండి బీజేపీ ఓ దూతని పంపి మేనిఫెస్టోపై మా పార్టీ ముద్ర కానీ, మోదీ ఫోటో కానీ వేయకండి అని కండిషన్ పెట్టారు. దాంతో కంగారు పడ్డ చంద్రబాబు నాయుడు గంటల తరబడి బీజేపీ అగ్రనేతలను బతిమాలుకున్నారు. లాభం లేకపోయింది. వారు ససేమిరా అనడంతో తప్పనిసరి తద్దినల్లా మేనిఫెస్టో విడుదల చేస్తున్నాం రండంటూ మీడియాని పిలిచారు. మేనిఫెస్టోపై బీజేపీ గుర్తులు ఉండొద్దని చెప్పిన బీజేపీ ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ ను బతిమాలి మీ ఫోటో లేకపోతే పోయే, కనీసం మేనిఫెస్టో విడుదల సమయంలో మీరు మా పక్కనైనా ఉండండన్నారు. 40 years పొలిటికల్ ఇండస్ట్రీ. అప్పుడెప్పుడో ఢిల్లీలో చక్రాలు తిప్పినట్లు ప్రచారం చేసుకున్న నాయకుడే చేతులు పట్టుకుని ప్రాధేయపడేసరికి సిద్ధార్థనాథ్ సింగ్ సరే మీడియా సమావేశానికి వస్తాను కానీ మేనిఫెస్టోని ముట్టుకోను, దాని గురించి నేనేమీ మాట్లాడను అని షరతు పెట్టారు. ఈ తతంగం కారణంగానే మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేస్తామన్న మేనిఫెస్టోని గంటల తరబడి నాంచి ఆలస్యంగా పెట్టారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు మేనిఫెస్టో కాపీలను పట్టుకుని ఫోటోలకు ఫోజులిచ్చారు. మర్యాద కోసమైనా మీరు పట్టుకొండని బీజేపీ నేతను అడిగితే అదేదో పామును చూసి భయపడినట్లు టీడీపీ, జనసేన మేనిఫెస్టోకి ఆయన దూరం జరిగిపోయారు. ఈ సీన్ చూశారుగా. దీంతో చంద్రబాబు నాయుడి మైండ్లో ఫ్యూజ్ తెగిపోయింది. అయితే దాన్ని కవరప్ చేసుకోవడానికి నానా తంటాలు పడ్డారాయన. మేనిఫెస్టో అమలు బాధ్యతను టీడీపీ, జనసేన తీసుకుంటాయన్నారు చంద్రబాబు. తద్వారా మేనిఫెస్టోతో బీజేపీకి సంబంధం లేదని ఆయన కూడా స్పష్టం చేసినట్లే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఈ మేనిఫెస్టోపై బీజేపీ నేతల ఫోటోలు లేకపోయినా దీనికి బీజేపీ ఆమోద ముద్ర ఉందన్నారు చంద్రబాబు.
బీజేపీ జాతీయ స్థాయిలో మేనిఫెస్టో విడుదల చేసింది కాబట్టి ఇక్కడ కూటమి మేనిఫెస్టోకి దూరం ఉందని చెప్పుకొచ్చారు. ఇదంతా హంబక్కని 3 పార్టీల శ్రేణులకు తెలుసు, కోట్లాది మంది ఆంధ్రులకు తెలుసు. ఎందుకంటే 2014లో కూడా ఈ 3 పార్టీలు కూటమి కట్టాయి. అప్పుడు కూడా బీజేపీ జాతీయ స్థాయిలో మేనిఫెస్టో విడుదల చేసింది. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతల ఫోటోలతోనే మేనిఫెస్టో కాపీలు విడుదల చేసి పంపిణీ చేశారు చంద్రబాబు నాయుడు. ఈసారి మాత్రం బీజేపీ మేనిఫెస్టోకి దూరంగా ఉండాలని అనుకుంది. చంద్రబాబుపై నమ్మకం లేకనే బీజేపీ దూరం జరిగి ఉండొచ్చంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు. 3 ఫోటోలు కాస్త 2 ఫోటోలే. అంటే ఈ కూటమి సర్కస్లో ఒకసారి చూడండి. అంటే ప్రజలకు ఏదైతే వాగ్దానం చేస్తున్నారో, హామీలు ఇస్తున్నారో, ఆ హామీలకి 3లో ఒక ఆయన సంతకం పెట్టే పరిస్థితి లేదు. అంటే ఇక్కడే అంటే వీళ్ళిద్దరూ మోసం చేస్తున్నారని 3వ అతను చెప్తున్నాడు. నా ఫోటో ఇవ్వకండి, నా సంతకం పెట్టబాకండి ఆ మేనిఫెస్టోలో అని చెప్పని ఆ పరిస్థితులు మనం చూసాం. ఎందుకని ఇవన్నీ కూడా ఈ చెప్పే మాటలన్నీ కూడా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు చెప్పే మాటలు అమలయ్యేవి కాదు. మళ్ళీ జనాలకి టోపీ పెడతాకి 2014లో ఎలా అయితే టోపీ పెట్టారో మళ్ళీ టోపీ పెడతాకే ఇవన్నీ కూడా అరచేతిలో వైకుంఠం కాగితాల మీద చూపించేటువంటి పరిస్థితుల్ని అప్పుడే కూటమిలో ఒక సభ్యుడు నాకు సంబంధం లేదు ఈ మేనిఫెస్టోతో అన్నాడు. కూటమి మేనిఫెస్టోకి దూరం జరగడానికి చాలా కారణాలు ఉండొచ్చు. 3 పార్టీలు జట్టు కట్టిన తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభంజనం మరింత పెరిగిందని సర్వేలు తేల్చి చెబుతున్నాయి. మే 13న జరగబోయే ఎన్నికల్లో ఏం జరగబోతోందో, జూన్ 4న ఏ తీర్పు ఆవిష్కృతం కానుందో బీజేపీ నేతలకు చూచాయగా సినిమా కనిపిస్తోందంటున్నారు రాజకీయ పరిశీలకులు. అందుకే ఇప్పట్నుంచే బీజేపీ జాగ్రత్త పడుతోన్నట్లుందని వారంటున్నారు. గత ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99% పైగా అమలు చేసి చూపించారు. వచ్చే 5 ఏళ్లలో ఈ పథకాలను కొనసాగిస్తామని ఈ ఎన్నికల మేనిఫెస్టోలో భరోసా ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ఆంధ్రప్రదేశ్ వెనిజులా అయిపోతోంది, శ్రీలంక అయిపోతుంది అంటూ పెడబొబ్బలు పెట్టారు చంద్రబాబు. జగన్మోహన్ రెడ్డి సంక్షేమంపై పెట్టే ఖర్చుకు 3 రెట్లు ఎక్కువ ఖర్చు చేస్తానంటూ ఇప్పుడు బాబు మేనిఫెస్టోలో చెప్పారు. అలా చేస్తే ఏపీ సొమాలియా అయిపోదా అని ఆర్థిక రంగ నిపుణులు నిలదీస్తున్నారు. ఇచ్చిన హామీలు అమలు చేసేది లేదు కాబట్టి చంద్రబాబు మోసకారి హామీలిచ్చేస్తారని ఆయన గురించి తెలిసిన వారు అంటున్నారు. 2019 ఎన్నికల్లో ఘోర పరాజయం చెందారు చంద్రబాబు నాయుడు. దానికి కారణం 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చకపోవడమే. ఆ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో తాను 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చారు. 99% మేరకు హామీలను అమలు చేసిన జగన్మోహన్ రెడ్డి తాను అమలు చేసిన హామీలను ప్రజల ముందుంచి ఒక్కొక్కటిగా అమలు చేస్తూ పోయారు. వాటిని అమలు చేస్తూ ఉంటే ప్రతి సంక్షేమానికి చంద్రబాబు మోకాలడ్డుతూ వచ్చారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే కోర్టుకెక్కి అడ్డుకున్నారు. రాజధానిలో 56,000 మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని నిస్సిగ్గు వాదన చేసి అడ్డుకున్నారు. పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేసే క్రమంలో లంచాలకు ఆస్కారం లేకుండా డీబీటీ పద్ధతి ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే డబ్బులు జమ చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇంత పారదర్శకంగా అమలవుతూ ఉండడంతో చంద్రబాబు నాయుడు ఇలా పేదలకు డబ్బులు పంచిపెడితే ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోతుందంటూ హెచ్చరించారు. మరోసారి వెనుజులా అయిపోతుందంటూ పెడబొబ్బలు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి తన సంక్షేమ పథకాల కోసం ఏటా 71,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఆ మొత్తానికి ఏపీ దివాళా తీస్తుందంటూ చంద్రబాబు, రామోజీరావు ఏడుపులు పెడబొబ్బలు పెట్టారు. ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు తన కాపీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేయదలిస్తే ఏటా 1,65,000 కోట్లకు పైనే ఖర్చవుతుందంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు. మరి అంత మొత్తాన్ని చంద్రబాబు ఎక్కడి నుంచి తెస్తారన్నది చెప్పాలంటున్నారు పాలకపక్ష నేతలు. 2014లో ఇదే హామీలు మీరు ఇచ్చారు కదా. ఇదంతా కూడా అయితే జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోని పూర్తిగా కాపీ కడతాం 90%, 10% కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని కాపీ కడతాం. చెప్పే దమ్ముందా అని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు, నేను గతంలో ఇచ్చిన మేనిఫెస్టో ఇది, నేను ఖర్చు పెట్టింది ఎంత, రాష్ట్ర ఆదాయం ఎంత, రాబడి ఎంత, కాబట్టి నేను ఇంతకన్నా పెంచే అవకాశం నా దగ్గర లేదు, ఆదాయం లేదు. సంవత్సరానికి పెరిగితే బాగా గొప్పగా పెరిగితే 10% మించి ఆదాయం పెరగదు సంవత్సరానికి.
పెరగనప్పుడు ఎక్కడి నుంచి డబ్బులు తెస్తాం? ఇవాళ జగన్ ఇచ్చిందే 71,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇచ్చినటువంటి ఈ పథకాల్లో ఎన్ని కష్టాలు పడి ఈ 71,000 కోట్ల రూపాయలు ప్రజలకు అందిస్తే, ఇవాళ మీ మేనిఫెస్టో దగ్గర సంవత్సరానికి 2 లక్షల కోట్ల పైచిలకు డబ్బులు మీరు ఇస్తా అని హామీలు ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి కన్నా 3 రెట్లు ఎక్కువ మొత్తాన్ని సంక్షేమానికి పెడితే ఆంధ్రప్రదేశ్ సోమాలియాగా మారే ప్రమాదం లేదా అని మండిపడుతున్నారు. అసలు ఇంతకీ చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు కోసం ఎందుకంతగా వెంపర్లాడారు? ఢిల్లీలో రోజుల తరబడి మకాం వేసి బీజేపీ అగ్రనేతల కరుణా కటాక్షాల కోసం ఎందుకు పడిగాపులు పడ్డారు? చంద్రబాబు నాయుడుకి స్కిల్ స్కామ్ కేసులో బెయిల్ రావడం వెనుక కూడా బీజేపీ నేతల దయాదాక్షిణ్యాలున్నాయన్న ప్రచారమూ జరిగింది. ఈడీ, సిబిఐ కేసుల నుండి రక్షణ కోసమే చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు కోసం తపన పడ్డారని హస్తినలోని తెలుగు కోళ్లు కూస్తున్నాయి. 3 పార్టీలు కలిసి కూటమి కట్టాయి. అందులో 2 పార్టీల తరపున రూపొందించిన మేనిఫెస్టోని 3వ పార్టీయే నమ్మనప్పుడు ఇక ప్రజలెలా నమ్ముతారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలదీస్తోంది. కూటమిగా కలిసి 3 ఎన్నికల్లోకి ప్రయాణం చేస్తూ ఆ 3లో ఒక మిత్రుడు, బీజేపీ మిత్రుడు ఫోటో వేసుకునే దానికి నిరాకరించినాడు, మేనిఫెస్టో పట్టుకునే దానికి నిరాకరించినాడు అంటే గన ఆ మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలన్నీ కూడా అబద్ధాలు. ఈ పక్క నుండే నీ మిత్రుడే నమ్మకపోతే ఇంకా ప్రజల్ని ఏ విధంగా నువ్వు నమ్మించగలుగుతావు అనేది నా వాదన. 2014లో ఆయన మేనిఫెస్టో ఇచ్చినప్పుడు రైతుల రుణమాఫీ చేయలేకపోయినాడు, డాక్రా రుణాలు మాఫీ చేయలేకపోయినాడు, చెప్పి అబద్ధం చెప్పి మోసం చేసినాడు. ఇంటికో ఉద్యోగం అన్నాడు, అది మాట తప్పినాడు. నిరుద్యోగ భృతి 2,000 అన్నాడు, అది మాట తప్పినాడు. ఇల్లు కట్టిస్తానన్నాడు, అది మాట తప్పి. ఈరోజు చంద్రబాబు నాయుడు పరిస్థితి ఎక్కడికి వచ్చిందంటే కనుక ఇదే చివరి ఎలక్షన్, చివరి అవకాశం ఇక తన వయస్సుకు, ఇంకా తర్వాత అవకాశం లేదు. కాబట్టి ప్రజలు గాలికి పోయినా సరే, ప్రజలు సచ్చినా సరే, ఎట్లన్నా పోయినా కావాలా, నేను పెత్తనం చేయాలా. అయితే చంద్రబాబు మాత్రం రాష్ట్ర ప్రజల కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకున్నాం అంటున్నారు. అదే నిజమైతే ఎన్డీఏలో టీడీపీ చేరడం ద్వారా ఈ ఎన్నికల్లో ఎన్డీఏ తరపు నుంచి రాష్ట్రానికి ఏం వస్తాయో మేనిఫెస్టోలో ఎందుకు పెట్టలేదు? పోనీ బీజేపీ జాతీయ మేనిఫెస్టోలో అయినా ఏపీకి ఇవ్వాల్సిన విభజన హామీలు అమలు చేస్తామని ఎందుకు భరోసా ఇవ్వలేదు? చంద్రబాబు నాయుడు చెప్పే ప్రతీదీ నమ్మడానికి జనం సిద్ధంగా లేరంటున్నారు పాలకపక్ష నేతలు. నేను ఈ రాష్ట్ర అవసరాల కోసం మాత్రమే భారతీయ జనతా పార్టీతో కలిశాను, ఈ రాష్ట్రం బాగు చేయడానికి మాత్రమే అని చెప్పని వాళ్ళు ఇచ్చినటువంటి ఈ మేనిఫెస్టోలో ఈ రాష్ట్రాన్ని బాగు చేయడానికి ఏం పెట్టారు? ఎన్డీఏ, మీరు భారతీయ జనతా పార్టీ, పవన్ కళ్యాణ్ 3 కలిసి ఈ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తానికి మాత్రమే నేను భారతీయ జనతా పార్టీతో కలిశానని చెప్పి మాట్లాడారు. ఏమి ఇచ్చావు దీంట్లో? ప్రత్యేక హోదా ఇచ్చావా? రైల్వే జోన్ ఇచ్చావా? ఎక్కడన్నా విభజన హామీలో ఉన్నటువంటి ఒక పోర్టు నిర్మాణం ఎక్కడన్నా రాశావా? లేదు కడప స్టీల్ ప్లాంట్ కడతా అని చెప్పావు, దాని గురించి ఏమైనా రాశావా? లేదు విశాఖ స్టీల్ ప్లాంట్ని అమ్మేయకుండా, వేలమేయకుండా మేము దాన్ని నిలబెడతామని ఏమన్నా రాశారా? ఎందుకు ప్రజలకు చెప్పరా మీరు? ఏం కావాలి మీకు? ఏంటంటే మమ్మల్ని ఏం ఉద్ధరిద్దామని మీరు 3 కలిశారు. అధికారం కోసమే కదా ఈ గడ్డి గరిచింది మీరు 3 కలిసి. జనం తమని దూరం పెట్టేశారని చంద్రబాబుకి అర్థమైపోయిందంటున్నారు విశ్లేషకులు. మాయ మాటలు చెప్పి వంచైనా సరే అధికారంలోకి వచ్చేయాలని చంద్రబాబు విఫల యత్నాలు చేస్తున్నారని వారంటున్నారు. చంద్రబాబు నాయుడు ట్రాక్ రికార్డ్ పరిశీలించిన వారు చంద్రబాబును ఎప్పటికీ నమ్మలేం అన్న నిర్ధారణకు వచ్చేస్తారని అంటున్నారు. బీజేపీ కూడా తమను నమ్మకపోవడంతో చంద్రబాబులో ఫ్రస్ట్రేషన్ నెక్స్ట్ లెవెల్ కి చేరిందని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. చంద్రబాబు నాయుడిని నమ్మలేము అని బీజేపీ అగ్రనేతలు మొదటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నారు. టీడీపీ, బీజేపీల మధ్య పొత్తు కోసం పవన్ వెళ్ళినప్పుడు పవన్ను పట్టుకుని మొహం వాచేలా చివాట్లు పెట్టారు కమలనాథులు. ఆ చంద్రబాబుతో అంటకాగితే అంతే సంగతులని పదే పవన్ను హెచ్చరించారు. ఎందుకంటే 90ల నుండి బీజేపీని అవసరానికి వాడుకోవడం, అవసరం తీరాక వారిని మోసం చేయడం చంద్రబాబుకు ఆనవాయితీగా వస్తోంది. అమ్మ పుట్టినిల్లు మేనమామ కెరుక అన్నట్లుగా చంద్రబాబు మోసాల గురించి బీజేపీ నేతలకు తెలిసినట్లుగా ఇంకెవరికీ తెలియదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మేనిఫెస్టో విడుదల సమయంలో బీజేపీ దూరంగా ఉండడానికి చంద్రబాబు, బీజేపీ నేత సిద్ధార్థనాథ్ సింగ్లు ఇద్దరూ చెప్పిన సాకులు పచ్చి అబద్ధాలే. ఎందుకంటే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల రాష్ట్రాల్లో బీజేపీ చాలా చోట్ల ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేసింది. అందులో కమలనాథులు భాగస్వాములుగా ఉన్నారు. బీహార్లోనూ అదే జరిగింది. బీజేపీ allies
announces 11-point సంకల్ప్ డాక్యుమెంట్ టు రిలీజ్ మేనిఫెస్టో సూన్. అంటే భారతీయ జనతా పార్టీ దాని భాగస్వాములు ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలు అందరూ కలిసి 11 సూత్రాలతో కూడిన 11 పథకాలతో కూడిన 11 ప్రకటనలతో కూడిన ఒక సంకల్ప్ అనే ఒక మేనిఫెస్టోను రిలీజ్ చేయబోతున్నాయి. ఇది ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చిన వార్త. అంటే భారతీయ జనతా పార్టీ ఆయా రాష్ట్రాల్లో రాష్ట్ర స్థాయి పార్టీలతో కలిసి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. అంతేకాదు ఏప్రిల్ 9న ఎన్డీఏ ఏపీలో కూటమి తరపున ఉమ్మడి మేనిఫెస్టో రూపొందించడానికి ప్రజల నుండి అభిప్రాయాలు సేకరిస్తున్నట్టుగా బహిరంగ ప్రకటనే చేసింది బీజేపీ. దానికోసం ఒక ఫోన్ నంబర్ కూడా విడుదల చేసింది. ఎన్డీఏ సీక్స్ పబ్లిక్ ఇన్పుట్ ఫర్ ఆంధ్రప్రదేశ్ మేనిఫెస్టో. అంటే ఎన్డీఏలో ఉన్న ఈ 3 పార్టీలు ఈ మేనిఫెస్టో ఎలా ఉండాలి అనే అంశం మీద ప్రజల నుంచి స్పందన కోరింది. అంటే అప్పటికి కూడా వారు ఉమ్మడిగానే మేనిఫెస్టో రిలీజ్ చేయాలనుకున్నారు. దానికోసం అని చెప్పి ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించడానికి ఈ 3 పార్టీలు కలిపి 834130 అనే ఒక సెల్ నంబర్ను కూడా వారు బహిర్గతం చేశారు, ప్రకటించారు. ఇది అంటే ఈ 3 పార్టీలు కూడా ఒకానొక దశలో ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేయడానికి సుముఖంగా ఉన్నాయి. దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ మేనిఫెస్టోను రిలీజ్ చేసే సమయానికి బీజేపీ పక్కకు తప్పుకుంది. ఆ పక్కకు తప్పుకుంటూ చెబుతున్న కారణాలు కూడా కుంటి సాకులుగా కనిపిస్తున్నాయి తప్ప కన్విన్స్ చేసే విధంగా లేదు. టీడీపీ జనసేనల మేనిఫెస్టో అంతా అమలుకు సాధ్యం కాని హామీలతో నిండి ఉందని బీజేపీ అభిప్రాయపడుతోంది. ఆ మేనిఫెస్టోలో బీజేపీ భాగస్వామి అయితే పార్టీ ప్రతిష్ట మంటగలుస్తుందని బీజేపీ నాయకత్వం భయపడి ఉండొచ్చంటున్నారు విశ్లేషకులు. అందుకే కమలనాథులు జాగ్రత్త పడి ఉండొచ్చంటున్నారు. పార్టీగా ఒక పక్షంగా మారింది. బీజేపీ దానికి కీలకమైంది. బీజేపీకి ఉన్న అనుమానాలు ఏమిటంటే ఈ కూటమితో మనం చేతులు గెలిపితే మనం కూడా అబాసు పాలు కావాల్సి వస్తుందేమో అనే భయం కూడా ఆ పార్టీకి ఉందనిపిస్తుంది. అంతేకాకుండా ఈ బీజేపీ జనసేన ఈ 2 పార్టీలు ఇస్తున్న హామీలు కూడా అది ఆచరణ సాధ్యంగా లేవనే భావనతో కూడా బీజేపీ నాయకులు ఉన్నారు. మీకు ఐబీఆర్ కృష్ణారావు గారు కూడా ఈ రోజున ప్రకటన చేస్తూ ఈ మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలు అవన్నీ కూడా చాలా వరకు ఆచరణ సాధ్యంగా లేవు అని చెప్పి కూడా ఆయన ప్రకటించారు. అంటే ఈ కూటమి అనేది ఓటమి దిశగా పయనిస్తోంది. వాళ్ళకి వాళ్ళే సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నారు అని చెప్పడానికి మొన్నటిదాకా ఒక వాలంటీరీ వ్యవస్థకు సంబంధించిన ఒక అంశం అయితే తాజాగా ఈ మేనిఫెస్టోకి సంబంధించిన మరో అంశంగా దాన్ని మనం భావించాలి. ఒక్క మేనిఫెస్టో విషయంలోనే కాదు, టీడీపీ వంచక రాజకీయాలు బీజేపీకి కొత్త కాదు. 1999లో కార్గిల్ యుద్ధ ప్రభంజనాన్ని గమనించిన బాబు బీజేపీతో పొత్తు పెట్టుకుని లాభపడ్డారు. 2004 ఎన్నికల్లో ఓడిపోగానే జీవితంలో బీజేపీతో కలిసేది లేదన్నారు. 2014 ఎన్నికల్లో మోదీ ప్రభంజనాన్ని గమనించి మళ్లీ బీజేపీతో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చారు. 2019 ఎన్నికలకు ఏడాది ముందు బీజేపీకి ద్రోహం చేసి మోదీని ఓడిస్తా అంటూ తిరిగారు చంద్రబాబు. తిరిగి ఇప్పుడు 2024 ఎన్నికల్లో అదే బీజేపీతో పొత్తు కోసం సర్కస్ ఫీట్లు చేశారు చంద్రబాబు. అందుకే బాబును ఏ విషయంలోనూ నమ్మలేం అంటూ ఉంటారు బీజేపీ అగ్రనేతలు. ఇవన్నీ గమనించే కూటమి మేనిఫెస్టోకి బీజేపీ దూరం జరిగిందంటున్నారు పరిశీలకులు. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ.